అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు వర్షం. రచన తిరుమల శ్రీ గారు. చదువుతున్నది దేవి. చూడగానే లైక్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. వర్షం 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. అమ్మ నాన్న ఊళ్ళో లేరు. ఒంటరితనం బోరు కొడుతోంది నాకు. బయటికి వెళ్ళడానికి లేదు. అందుకే వర్షం అంటే ఇష్టం ఉండదు నాకు. చిన్నప్పటి నుంచిను రాత్రి అయ్యేసరికి వర్షం తన ప్రతాపం పెంచింది. ఉరుములు మెరుపులను ఎక్కడో పిడుగు కూడా పడే ఉంటాయి. నేను బద్దకించినా ఆకలి బద్దకించదు కదా. 2 చపాతీలు చేసుకొని ఆవకాయ పచ్చడి నంచుకొని తినేశాను. వేడివేడిగా ఛాయ్ పెట్టుకొని తాగాను. చదువుకోవడానికి మూడ్ లేక టీవీ ఆన్ చేశాను. హిందీ మూవీ ఏదో వస్తోంది. ఆవలింతలు ఆరంభం అయ్యాయి. టైం చూస్తే 9:30 దాటింది. ఇంకా పడుకుందామని టీవీ ఆఫ్ చేశాను. వీధి తలుపులు గడ సరిగ్గా వేశానో లేదో చెక్ చేసి కిటికీ తెరలను మూయబోయాను. అప్పుడే కనిపించింది కిటికీ అద్దాల్లోంచి ఏదో నీడ. బయట వరండాలో ఎవరో ఉన్నట్టు అనిపించింది. నాకు గుండె చల్లుమంది. భయం వేసింది. అది క్షణికమే. ఒక్క క్షణం ఆలోచించి వీధి తలుపులు తెరిచాను. ఒక్కసారిగా గాలి వానజల్లు బలంగా లోపలికి దూసుకొచ్చి నా ముఖం మీద చెల్లును కొట్టాయి. చటుక్కున తలుపులు మూసేశాను. ఆకాశం కోపంతో ఉరిమింది. ఉరుములన్నా పిడుగులన్నా నాకు భయం. ఈసారి ఓ తలుపు రెక్కను కొద్దిగా తెరిచి మెల్లగా బయటకు అడుగు పెట్టాను. వరండాలో నిల్చునున్నాడు అతను. నన్ను గమనించినట్టు లేడు. ఎవరిది అంటూ వరండా లైట్ వేశాను. ఉలిక్కిపడి తిరిగి చూశాడు అతను. ఐఎమ్ సారీ అండి, వర్షం ఉధృతం కావడంతో ఇక్కడ షెల్టర్ తీసుకున్నాను. కాస్త తెరిపివ్వగానే వెళ్ళిపోతాను అన్నాడు అపాలజిక్గా. అలవాటు ప్రకారం నేను తెలుగులో అడగడం వల్ల కాబోలు తాను తెలుగులోనే జవాబిచ్చాడు. అతను తెలుగువాడని అర్థమైంది. అతన్ని చూస్తే జాలి వేసింది. లోపలికి రమ్మన్నాను. పర్వాలేదండి, వాన కాస్త తగ్గగానే వెళ్ళిపోతానన్నాడు మొహమాటంగా. ఇప్పట్లో తగ్గేలా లేదు, చలిగాలి, లోపలికి రండి అన్నాను. థ్యాంక్స్ చెప్పి లోపలికి వచ్చాడు. తలుపు మూసేశాను. టర్కీ టవల్ తెచ్చి ఇచ్చాను. అయ్యో వద్దండి అన్నాడు. పర్వాలేదు, తల తుడుచుకోండి అన్నాను. అతను తల తుడుచుకునేసరికి వేడివేడి టీ పెట్టి తెచ్చాను. తెల్లబోతూ మీరు అనవసరంగా శ్రమ తీసుకుంటున్నారు అన్నాడు. ఇందులో శ్రమ ఏమీ లేదు, చల్లబడ్డ ఒంటికి కాస్త వెచ్చదనం అంతే అన్నాను చిరునవ్వుతో. థ్యాంక్స్. కప్పు అందుకున్నాడు. అలా కుర్చీలో కూర్చోండి అన్నాను. అతను నిల్చునే ఉండడంతో కేన్ చైర్ని లాక్కొని కూర్చున్నాడు. నేను కూడా మరో కప్పు తెచ్చుకొని అతని ఎదురుగా కూర్చున్నాను. టీ సిప్ చేస్తూ ఓరకంట అతన్ని పరిశీలించాను. 25 ఏళ్ల యువకుడు. ఫెయిర్గా పొడవుగా సన్నగా ఉన్నాడు. విశాలమైన నుదురు, చురుకైన చూపులు, పచ్చటి గడ్డం, సన్నటి మీసకట్టు, తుడుచుకున్నందున చిందరవందరగా ఉన్న జుట్టు, లైట్ యాష్ కలర్ జీన్ ప్యాంట్ మీద నేవీ బ్లూ టీషర్ట్ తొడుక్కున్నాడు. హ్యాండ్సమ్గా ఉన్నాడు. సోనాలి ఒళ్ళి వస్తుంటే సర్కిట్ హౌస్ ఏరియా దగ్గరకు వచ్చేసరికి హఠాత్తుగా ఉధృతమయ్యాయి గాలి వానాను. ఇంటి వరకు వెళ్ళిపోవచ్చని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చేసరికి గాలికి బైకు ఊగిపోసాగింది. ఎదురుగా మీ ఇల్లు కనిపిస్తే వచ్చి వరండాలో తలదాచుకున్నాను. చెప్పి నవ్వాడతను. మా ఇల్లు జూబ్లీ పార్క్ దగ్గరగా ఉంది. అంతకుమునుపు ఎప్పుడు అతన్ని చూసినట్టు అనిపించలేదు నాకు. దాదాపు ప్రతి వీకెండ్ పార్క్కి వెళ్తూ ఉంటాను నేను. అక్కడ చాలామంది తెలుగు వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. నేను ఆ మాటే అంటే ఆ ఊరికి కొత్తగా వచ్చినట్టు చెప్పాడు అతను. గుల్మోరియాలో ఉంటున్నాడట. సోనాలిలో ఎవరో ఫ్రెండ్ని కలిసి వస్తున్నాడట. జంషెడ్పూర్ గురించి, అచ్చడి వాతావరణం గురించి జనరల్గా మాట్లాడుకున్నాం. ప్రస్తుతం ఇంట్లో నేను ఒక్కతనే ఉన్నట్టు తెలిసి వెళ్ళడానికి లేచాడు. బయట వర్షం గట్టిగానే పడుతోంది. పర్వాలేదు, కూర్చోండి అన్నాను చిరునవ్వుతో. మీరు ఒంటరిగా ఉన్నట్టు నాకు తెలియదు. సారీ అన్నాడు అపాలజెటిక్గా. నవ్వు వచ్చింది నాకు. మీరు మరీ మొహమాటస్తులా ఉన్నారు. వయసులో ఉన్న అబ్బాయి అమ్మాయి కలిసి మాట్లాడుకోకూడదా? కావాలని అన్నాను. జవాబు ఇవ్వడానికి అతను తత్తరపడుతుంటే నా మీద నాకు నమ్మకం ఉంది, మీ మీద మీకు నమ్మకం ఉందా? కొంటెగా అడిగాను. ఓ ప్లెంటీగా
అని నవ్వేశాడు. గంట తర్వాత వాన కాస్త తెరిపివ్వడంతో మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నిష్క్రమించాడు అతను. ఎందుకో అతను తొలి పరిచయంలోనే నాకు బాగా నచ్చాడు. అతని రూపం, ప్రవర్తన, మాటల్లో మృదుత్వం, మనిషిలో సోఫిస్టికేషన్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అతని గురించో ఆలోచిస్తూ పడుకున్నాను. రాత్రంతా కలల్లో అతనే ఉన్నాడు. చిత్రంగా. నాన్న టిస్కోలో టెక్నికల్ మేనేజర్. మేము ఉంటున్నది కంపెనీ ఇచ్చిన అకామిడేషనే. పుట్టింది ఆంధ్రాలోనే అయినా నర్సరీ నుంచి కాలేజీ వరకు జంషెడ్పూర్లోనే నా చదువు. వారం రోజులు అవుతున్న అతను నా తలుపుల్లోంచి తొలగలేదు సరికదా. నా మదిలో తిష్ట వేసు కూర్చున్నాడు. ఆశ్చర్యకరంగా తెల్లగా, స్లిమ్గా, మెరుపు తీగలాగా అందంగా ఉన్నాడంటారు అందరూ నన్ను. ఎందరో యువకులు నా వెంటపడి నా చూపుల కోసం తహతహలాడుతూ ఉంటారు. కనీసం వారి వంక కన్నెత్తి కూడా చూడలేదు నేను. అటువంటిది అతని రూపం నా మనో క్యాన్వాస్ మీద చిత్రింపబడి నన్ను అలరించడం నాకే వింతగా ఉంది. అతడు మళ్ళీ కనిపిస్తే బాగుండు అని అనిపిస్తోంది. ఒకరోజు కాలేజీలో కనిపించాడు. పలకరిద్దాము అని అనుకునేంతలో కనుమరుగైపోయాడు. ఇంకో రోజు నా కాలేజీ లైబ్రరీలో కనిపించాడు. పలకరిస్తే, ఓ మీరా, బాగున్నారా అన్నాడు గుర్తుపట్టి. నేను అక్కడ పీజీ ఫైనల్ ఇయర్ చేస్తున్నట్టు తెలుసుకుని గుడ్ అన్నాడు. తన గురించి అడిగేలోపు హడావిడిగా వెళ్ళిపోయాడు. మరోసారి క్యాంటీన్లో కలిసినప్పుడు అంతే. మరుసటి వారం అతను మా క్లాస్కి వచ్చినప్పుడు కానీ తెలియలేదు. అతని పేరు రవికిరణ్ అని, అసిస్టెంట్ ప్రొఫెసర్ అని, న్యూ అపాయింటీ అని, ఇంగ్లీష్ సబ్జెక్ట్ బోధిస్తాడని నేను, మాకు వారానికి 2 క్లాసులు తీసుకుంటాడని నేను తెలిసి సంతోషం కలిగింది నాకు. సబ్జెక్ట్లో సందేహాలను క్లియర్ చేసుకునే నెపంతో క్లాస్ అయిపోయాక రవికిరణ్ని తరచూ కలవసాగాను నేను. అతనితో చనువు పెంచుకున్నాను. అతని మనసులో ఏముందో కానీ నా మైత్రీ భావనను ఎరగనట్టే ఉండిపోయాడు. ఒకసారి ఉన్నట్టుండి హఠాత్తుగా అడిగాడు, సుమయ్య అంటే అర్థమేమిటి? త్యాగం జవాబిచ్చాను. ఓ ఐ సీ, నైస్ నేమ్ అన్నాడు. రవికిరణ్ నా మదిలో శాశ్వతంగా తిష్ట వేసుకున్నాడు. రోజుకొక్కసారైనా అతన్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. దాన్నే ప్రేమ అంటారేమో. ఆ రోజు సాయంత్రం నుండి వర్షం బాగా కురుస్తోంది. వేసవిలో డే టెంపరేచర్ 50 డిగ్రీల వరకు ఉంటుంది. మెర్క్యూరీ పెరగాలనే 2వ రోజు సాయంత్రానికల్లా కుంభవృష్టి కురుస్తూ ఉంటుంది. అది ఆ ప్రాంతపు ప్రత్యేకత. కాలేజీ యాన్యువల్ డేకి నేను కూచిపూడి నృత్యంలో పాల్గొన్నాను. రిహార్సల్స్ పూర్తయ్యేసరికి రాత్రి 9 గంటలైంది. వర్షంలో తడుస్తూనే స్కూటీ పైన ఇంటికి బయలుదేరాను. సగం తోవలోనే వర్షం ఉధృతమైంది. ఉరుములు, మెరుపులు కూడా ఆరంభమయ్యాయి. కట్టుకున్న చీర తడిసిపోయి ఒంటికి అతుక్కుపోవడం వల్ల ఇబ్బందిగా ఉంది. సమీపంలో గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్ బిల్డింగ్ కనిపించింది. వర్షపు జడి తగ్గేంత వరకు అక్కడ ఆగాలి అని అనుకున్నాను. స్కూల్ మెట్ల దగ్గర స్కూటీని ఆపి లోపలికి పరిగెత్తాను. గ్రిల్ గేట్ తెరిచే ఉంది. క్లాస్ రూమ్స్కి తాళాలు వేసున్నాయి. లోపల వరండాలో లైట్ డిమ్ముగా వెలుగుతోంది. నీళ్ళోడుతున్న చీర కుర్చీళ్లను ఎత్తి పిండుకుంటుంటే హలో అన్న పిలుపు విని ఉలిక్కి పడ్డాను. రవికిరణ్. సో రెయిన్ గాడ్ మిమ్మల్ని కూడా స్పేర్ చేయలేదన్నమాట అన్నాడు నవ్వుతూ. అతను తడిసిపోయి ఉన్నాడు. రిహార్సల్స్ నుంచి వస్తుంటే హఠాత్తుగా విజృంభించింది వర్షం అన్నాను మందహాసంతో. అయ్యయ్యో బాగా ముద్దైపోయినట్టున్నారే అంటూ అతను నా వంక చూస్తుంటే సిగ్గుతో ముడుచుకుపోయాను నేను. ఒంటికి అతుక్కుపోయిన దుస్తులు నా శరీరపు ఒంపు సొంపుల్ని స్పష్టం చేస్తున్నాయి. ఆ సమయంలో హఠాత్తుగా ఆకాశం పెద్దగా ఉరిమింది. వెనువెంటనే మెరుపు. ఎక్కడో పిడుగుపడ్డ శబ్దం. భయంతో అతన్ని కౌగిలించుకున్నాను. అంతలోనే కరెంటు కూడా పోయింది. కటిక చీకటి కాటుగులా అలుముకుంది. మరింత గట్టిగా వాటేసుకున్నాను అతన్ని, నాకు తెలియకుండానే. పర్వాలేదు అంటూ నా వీపు చుట్టూ చేతులు వేశాడు అతను. గాలి చొరబడనంతగా అతుక్కుపోయాయి మా శరీరాలు. అంత చలిలోనూ అతని వెచ్చని ఊపిరి నా మెడకు గిలిగింతలు పెట్టింది. బలమైన అతని బాహువుల్లో గువ్వలాగా ఎమిడిపోయాను. మా శరీరాల్లో విద్యుత్తు ప్రవహించింది. ఆకాశంలో మెరుపులు. ఆ వాతావరణం, ఏకాంతం మా వయసులను
పురిగొల్పాయి. నా మెడ వంపులో చెవులపైన తమకంగా పెదవులతో రాస్తున్నాడు అతను. నా ముఖమంతా చుమ్మనాలతో తడుపుతున్నాడు. నా అధరాలపైన గాఢంగా చుమ్మించడంతో నా నరాలు జివ్వుమన్నాయి. చేతులతో అతని మెడను చుట్టేశాను. నా ఎద పొంగులు అతని ఛాతీకి మెత్తగా ఒత్తుకుంటుంటే అతని చేతులు నా శరీరంలోని అణువణువును పరామర్శించసాగాయి. నా మేని వంపులను కొలుస్తూ సొంపుల సొగసులను ఆస్వాదించసాగాడు అతను. తడచిన శరీరం అతని కౌగిట్లో వేడిమిని పుంజుకుని సెగలు కక్కుతోంది. తొలి పురుష స్పర్శ. వానజల్లు పడ్డ లతలాగా చలించిపోయాను. పరవశంతో నా మనసు మత్తుగా మూలిగింది. అలా ఎంతసేపు తమకంతో తన్మయత్వంతో మునిగిపోయామో తెలియదు. హఠాత్తుగా కరెంట్ రావడంతో లైట్ వెలిగింది. ఉలిక్కిపడి సృహలోకి వచ్చాం. మేము చటుక్కున విడిపోయాం. సారీ అన్నాడు అతను తత్తరపాటుతో. నా నోటంట ఆ మాట రాలేదు. సిగ్గుతో ముఖం చేతుల్లో కప్పుకున్నాను. అతని వంక తలెత్తి చూడ్డానికి ధైర్యం చాలేదు. బయటకు పరిగెత్తాను, వర్షపు జడిని కూడా లెక్క చేయకుండా. ఫైనల్ ఇయర్ పరీక్షలు అయిపోయాయి. సెలవుల్లో అమ్మమ్మ గారింట్లో ఏదో ఫంక్షన్ ఉంటే గుంటూరు వెళ్ళామంతా. అక్కడ అనుకోకుండా నాన్న గుండెపోటు రావడం, వైద్య సహాయం అందేలోపునే కన్నుమూయడం జరిగిపోయాయి. ఆ తర్వాత మేము అక్కడే ఉండిపోవడం జరిగింది. ఇంట్లో నా పెళ్లి ప్రస్తావన రావడంతో రవికిరణ్ గురించి చెప్పాను నేను. పీజీ ఫలితాలు వచ్చాక సర్టిఫికెట్లు తీసుకునేందుకు జంషెడ్పూర్ వెళ్తూ ఉంటే అమ్మమ్మ, తాతయ్య నాతో పాటు వచ్చారు రవికిరణ్ని చూడడం కోసమని. వేసవి సెలవుల్లో రవికిరణ్ అమెరికా వెళ్ళిపోయాడని తెలిసి కుంగిపోయాను నేను. కొన్నాళ్ల పాటు నా వివాహం ఊసెత్తొద్దని అమ్మతో గట్టిగా చెప్పేశాను. బ్యాంక్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాను. ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను. చెన్నైలో పోస్టింగ్ వచ్చింది. వెళ్ళి జాయిన్ అయ్యాను. పెళ్లి చేసుకోమని అమ్మ ఫోన్లో పోరు ఎక్కువైపోయింది. కానీ రవికిరణ్ని మర్చిపోవడం నా వల్ల కాలేదు. అది నా తొలి ప్రేమ. అతను అమెరికాలో ఎవరినో పెళ్లి చేసుకుని హాయిగా ఉండుంటాడు. అసలు నువ్వు అతనికి గుర్తున్నావో లేదో కూడా తెలియదు. అతని కోసం నీ జీవితం నాశనం చేసుకోవడం మూర్ఖత్వం అంటూ మందలించింది అమ్మ. కానీ నా మనసు మరో మగాడి వైపు మొగ్గు చూపడానికి మొరాయించింది. చూస్తుండగానే కాలచక్రంలో 5 ఏళ్ళు దొర్లిపోయాయి. నెల క్రితం ఒడిశా రాజధాని భువనేశ్వర్కి బదిలీ అయింది. మా బ్యాంక్ ఆచార్య విహార్లో ఉంటే నా నివాసం సమీపంలోనే షహీద్ నగర్లో. నాకు ఇంకా పెళ్లి కాలేదన్న బెంగతో అమ్మ ఆరోగ్యం చెడింది. తన మాట వినడం లేదని అలిగి 2 రోజుల క్రితం గుంటూరు వెళ్ళిపోవడంతో ఇంట్లో ఒంటరిగా చెట్టులా మిగిలిపోయాను. వర్షాకాలమేమో కుండపోతగా కురుస్తోంది వాన. రాత్రి 8 గంటలకు డిన్నర్ ముగించి టీవీలో వార్తలు చూస్తున్నాను. డోర్ బెల్ మోగడంతో ఈ వర్షంలో ఎవరబ్బా అనుకుంటూ వెళ్ళి తలుపు తెరిచాను. సారీ, వాణి విహార్ వెళ్తుంటే మధ్యలో కారు చెడిపోయింది. ఈ వర్షంలో మెకానిక్ దొరకడు. మీకు అభ్యంతరం లేకపోతే వర్షం తగ్గే వరకు ఈ వరండాలో ఉండొచ్చా అడిగాడు అతను. ఆ స్వరం పరిచితంలా అనిపించింది. అతని ముఖంలోకి పరీక్షగా చూశాను. రవికిరణ్? నా గుండె ఒక్కసారి బీట్ని మిస్ చేసింది. అతను నన్ను గుర్తుపట్టినట్టున్నాడు. మీరు సుమయ్య కదూ అన్నాడు సంభ్రమంగా. తలూపి లోపలికి రండి అన్నాను. ఆశ్చర్యంగా లేదు. మన తొలి కలయిక వర్షం మూలంగానే జరిగింది. ఇప్పుడు ఎన్నేళ్ల తర్వాత తిరిగి వర్షమే మనల్ని కలుపుతోంది అన్నాడు కూర్చుంటూ. అతని రూపంలో పెద్ద మార్పేం కనిపించలేదు. ముఖంలో అదే తేజస్సు, వచ్చర్సు, మాటల్లో అదే మునపటి మృదుత్వం. నాన్న పోయారని విని చాలా బాధపడ్డాడు. నేను ఇంకా అవివాహితనేనని తెలియడంతో ఆనంద ఆశ్చర్యాలు ప్రస్ఫుటమయ్యాయి అతని వదనంలో. కాలంతో పాటు నీ అందం పెరిగిందే తప్ప ఏమాత్రం తరగలేదు సునయ్య అన్నాడు నవ్వుతూ. 5 ఏళ్ల క్రితం వర్షం కురిసిన రాత్రి స్కూల్ బిల్డింగ్లో సంఘటన గుర్తుకు రావడంతో సిగ్గు ముంచుకొచ్చింది నాకు. 5 ఏళ్ల క్రితం అమెరికా ఫెలోషిప్ ఏదో వచ్చిందట తనకు. ఆ విషయం చెప్దామని మా ఇంటికి వెళ్తే ఊరికి వెళ్ళినట్టు తెలిసిందట. సెలవులు కావడంతో నన్ను కాంటాక్ట్ చేసే మార్గం కనిపించలేదట. తన ప్రేమను వెల్లడి చేయడానికి గురు శిష్యుల బంధం అడ్డు రావడంతో
నా పరీక్షలు ముగిసే వరకు ఆగాడట. నేను కనిపించకపోవడంతో నిరాశ చెంది అమెరికా వెళ్ళిపోయాట. 3 ఏళ్ల తర్వాత ఇండియాకి తిరిగి వచ్చాట. జంషెడ్పూర్కి వెళ్ళి నా కోసం అక్కడ వాకప్ చేస్తే నేను ఎక్కడ ఉన్నది ఎవరు చెప్పలేకపోయారట. ఓ ఏడాది పాటు కోల్కతా ప్రొఫెసర్గా పనిచేసి గత ఏడాది భువనేశ్వర్లో ఉత్కళ్ యూనివర్సిటీ కాలేజీలో ప్రిన్సిపల్గా జాయిన్ అయ్యాట. నాలాగే వివాహం చేసుకోకుండా నేనెక్కడైనా కనిపిస్తానేమోనని ఆశతో ఎదురుచూస్తున్నట్ట. రవికిరణ్ చెప్తున్నది ఆలకిస్తూ ఉంటే కన్నీళ్ళు ఆగలేదు నాకు. ఉద్విగ్నతకు గురయ్యాను. నా నిరీక్షణ ఫలించింది. అతని మీద వాలిపోయి ఇన్నేళ్ల నిరీక్షణ ఫలించినందుకు ఏడ్చేశాను. ప్రేమతో గాఢంగా కౌగిలించుకొని ఓదార్చాడు అతను. నా ముఖమంతా ముద్దులతో ముంచేశాడు. ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అంటారు. ప్రేమికులంటే దేవుడికి కూడా అభిమానమే. అందుకే మనల్ని మళ్ళీ కలిపాడు. ఇది ఏడవాల్సిన సమయం కాదు సుమయ్య. ఏ టైమ్ ఫర్ రీజాయిసింగ్ అన్నాడు. ఆనందంతో నా గొంతుగా మూగబోయింది. ప్రేమగా అతన్ని లతలా అల్లుకుపోయాను. ఇప్పుడు వర్షం అంటే మునుపటిగా నిరాసక్తత లేదు. నాలో మక్కువ ఏర్పడింది. కథ సమాప్తం. ఈ కథకి ఎక్కువ లైకులు ఇవ్వండి అండ్ స్క్రీన్లో ప్లేలిస్టులు ఉంటాయి, తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.